స్వేచ్ఛపై దాడి, పత్రికా సంపాదకులపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం, సాధారణ వార్తలు రాసినందుకు వేధింపుల ఏపీ పోలీసులు తీరుపై ఆందోళన, ఇతర పత్రికలు రాశాయి కదా సాక్షిని లక్ష్యంగా చేసుకోవడం దారుణం, సంపాదకీయ వివాదాలు, సివిల్ అంశాలు, క్రిమినల్ కేసులు నమోదు రాజ్యాంగ విరుద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి మంచి పేరు వస్తుందనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం, వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో విద్యా వైద్య రంగంలో వినూత్నమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చారని, ఆయన పాలన వైద్య రంగానికి స్వర్ణయుగం అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భువన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని చెప్పారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని అక్కస్తోనే ఆయన అభివృద్ధి చేసిన విద్యా వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుయుక్తులు పనుతోందని విమర్శించారు. సోమవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రజనీ, తిరుపతిలో భూమన వేర్వేరుగా మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల, డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయులకు ఎంపికైన వాళ్ళ తుది జాబితాను సోమవారం సచివాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. డిఎస్సి 2020లో ప్రకటించిన 16,347 పోస్టులు 15,941 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున వాటి వచ్చే డిఎస్సికి బదిలీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నారాయణ